సమ్మర్ ఎఫెక్ట్లో అందరం కూడా స్విమ్మింగ్ పూల్లోనే ఉంటున్నాం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా. అంటే కూల్గా ఉంటుంది కాబట్టి. సో ఈ సమ్మర్లో స్విమ్మింగ్ పూల్ ఎంత కూల్గా ఉంటుందో అదే కూల్ ఎఫెక్టు ఈ మూవీ అంటున్నారు డైరెక్టర్ గారు. అంత కూల్గా ఉండబోతోంది. అఫ్ కోర్స్ రాగానే మీరు వినైల్స్ అన్నీ చూస్తున్నారు, పబ్లిసిటీ పోస్టర్స్ అన్నీ చూశారు. ఇట్స్ అన్ హాట్ ఎంటర్టైనింగ్ హారర్ ఫిల్మ్ అంటున్నారు. అంటే హారర్ జానర్కి సంబంధించినటువంటి సినిమా. ఈ మధ్య ఎక్కువగా వస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా హారర్ జానర్కి చెందినటువంటి సినిమాలే. ఎందుకంటే అదేంటో ఇప్పుడు హారర్ హవా నడుస్తుందన్నమాట. చూసిన వాళ్ళందరూ తెగ ఇష్టపడిపోతున్నారు ఏ సినిమా చూసినా. అలాగే ఈ సినిమానికి కూడా ప్రేక్షకులందరూ చూసి ఆదరిస్తారని ముందుగా కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఈ స్విమ్మింగ్ పూల్ ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు, అలాగే ప్రేక్షకులందరికీ మా స్వాగతం, సుస్వాగతం. ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదామండి ఆడియోలోకి. 4 పాటలు ఈరోజు మనం వినబోతున్నాము. మరి మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా మనందరికీ ఈరోజు కాదండి, ఎన్నో సినిమాలతో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఆయన ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, అలాగే టెలివిజన్లో కూడా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ని వారు ప్రొడ్యూస్ చేశారు. సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ శివాజీ రాజా గారు. శివాజీ రాజా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గాలుల్లో రాగాలకి మన వెల్కమ్ చెబుదామా, సరదాగా నువ్వు నేను వింటూ ఉందామా, పప్పుల్లో మోగుతూ ఉన్న సౌండ్ పెడదామా, సరదాగా నువ్వు నేను స్టెప్పులు వేద్దామా, మైకల్లో మెలుకులుని లైటుల్లో మెరుపులుని డీజేల్లో అరుపులుని మిక్స్ చేద్దామా. చాలా సంతోషం. స్విమ్మింగ్ పూల్ మంచి యూనిట్, ఇది ఎనర్జెటిక్ యూనిట్. ముఖ్యంగా మా కార్తీ నిరంతరం మాకు చాలా ప్రాణ స్నేహితుడు. మేము ఏ డెసిషన్ తీసుకున్నా, ఎలా ఉన్నా నిరంతరం మాతో సాగే ఒక ఎనర్జెటిక్ పర్సన్. కాబట్టి అతనికి నిరంతరం మంచి జరగాలని మనస్ఫూర్తిగా మేమంతా కోరుకుంటూ ఉంటాం. మనోహర్ గారికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ, ద ప్రొడ్యూసర్ గారు. అండ్ ప్రదీప్ గారు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఆల్ ది వెరీ బెస్ట్ ప్రదీప్. మంచి ఆడియో రావాలి ఈ సినిమాకి, మంచి డబ్బులు వచ్చి మా నిర్మాతల్ని మంచి పొజిషన్లో నిలబెట్టి ఇమీడియట్గా మళ్ళీ మా కార్తీతోటే సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే సార్, శివాజీ రాజా గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నేను ఈ ఫంక్షన్ రావడానికి మెయిన్ కారణం నా స్నేహితుడు కార్తీ. మేము ఇద్దరం కలిసి కూడా మొగుడ్స్ పెళ్ళాంస్ అనే సినిమాలో హీరోలుగా చేశాం. చాలా కోఆపరేటివ్ ఆర్టిస్ట్, అంతేకాదు మంచి ఫ్రెండు, కొంచెం హ్యూమన్ బీయింగ్, ఏదో చేద్దామన్న తపనున్న నటుడు. ఇక ఈరోజు సినిమాకి హీరో కార్తీక్ అయినా కూడా ఈ క్షణం మాత్రం ప్రదీప్ మ్యూజిక్ డైరెక్టర్ హీరో. నాకు ఇందాక అతను వాక్ నచ్చింది. అది సిస్టర్ దగ్గరకు వస్తుంటే స్విమ్మింగ్ చేస్తున్నట్టే ఉందో వాకింగ్ అక్కడి దగ్గర దాకా. నైస్, చాలా బాగుందన్న. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ ఆల్ ద బెస్ట్. ఒక చిన్న సినిమా లాంటిది ఏదైనా హిట్ అయితే ముఖ్యంగా ఎక్కువ ఆనందపడిపోయేది ఇదిగో మేమిద్దరమే బాగా. ఎందుకంటే మేము చిన్న సినిమాలతోనే హీరోగా కెరీర్ స్టార్ట్ చేసాం. మాకు చాలా గుర్తింపు వచ్చింది కూడా చిన్న సినిమాలే. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్ డబ్బులు రావాలని, మళ్ళీ మా వాడన్నట్టు కార్తీతోనే ప్రొడ్యూసర్ సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అందరికీ, ప్రతి ఒక్కరికి, నిర్మాతకి, డైరెక్టర్కి, మిగతా ఆర్టిస్టులందరికీ, హీరోయిన్కి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇందాకే అన్నారు చిన్న సినిమాతో ప్రారంభించాము అని. మరి ఈ సినిమా గురించి ఇంకొక స్పెషల్ మాట ఈ సందర్భంగా చెప్పాలి. ఆల్ అక్రాస్ యుఎస్, అలాగే యూకే మరియు యూరోప్లో ఒక పెద్ద సినిమా అయితే ఎన్ని సెంటర్స్లో రిలీజ్ అవుతుందో, స్విమ్మింగ్ పూల్ కూడా అన్ని థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది అన్న కాంట్రాక్ట్ కూడా ఈ మధ్య సైన్ చేశారు. సో ఐ థింక్ యుఎస్, యూకే అండ్ యూరోప్ నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ రాబోతోంది. సో థ్యాంక్ యూ సో మచ్ శివాజీ రాజా గారు, కాదంబరి కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ. వెల్, సెకండ్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా మరొక ప్రముఖ నిర్మాత వారిని నేను ఇన్వైట్ చేయబోతున్నాను. వారం చదువుతూ ఉంటాము. సంతోషం పత్రిక అధినేత, ప్రముఖ నిర్మాత కొండేటి సురేష్ గారు. సురేష్ గారు, మీరు ఏ సినిమా చూసినా ఫస్ట్ ఒక ఒపీనియన్ అయితే ఇస్తారు. మరి ఇప్పటి వరకు ఒక 1 సాంగ్ మాత్రమే చూశారు. మరి ఇప్పటికీ ఏదైనా ఒపీనియన్ ఏమైనా క్రియేట్ చేశారా? అరుణ్ గారికి ఏమైనా చెప్తారా? ఇంకో సాంగ్ అదే చెప్పబోతున్నాను. ఓకే, సో ఈ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ సాంగ్ లాంచ్. తగిలించు తేనెకాయ తినిపించు
తగిలించు చింతకాయ టైటెక్కి వచ్చాను రో రైలు కొత్త గుండాలి రో పంపుటపం పం పం పంపుటపం ముందుగా టైటిల్ చాలా బాగుంది, స్విమ్మింగ్ పూల్. ఎవరు పెట్టలేదు ఇంతవరకు. సో ఫస్ట్ సక్సెస్ ఈ టైటిల్ తోటి సాధించాలనుకుంటున్నాను. అట్లా కార్తీక్ నాకు దోస్త్ సినిమా నుంచి బాగా మంచి ఫ్రెండ్, మొదటి సినిమా నుంచి. ఎందుకంటే ఆ సినిమాకి నేనే పిఆర్ఓగా పనిచేశాను. నా బెస్ట్ ఫ్రెండ్ ముప్పలేని శివ గారు ఈ ఫంక్షన్లో కూడా రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో తన మొదటి డైరెక్టర్ ఆయన. సో అప్పటి నుంచి డెఫినెట్గా కార్తీక్ మంచి లవర్ బాయ్గా సక్సెస్ఫుల్ హీరోగా అవుతారనుకున్నాను. అదే కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ 10 years పైన అవుతుంది అనుకుంటా ఆ సినిమా వచ్చి. సో స్టిల్ కంటిన్యూ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. సో బెస్ట్ కమర్షియల్ బిగ్ సక్సెస్గా ఈ సినిమా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమాని యూఎస్ఏలో పెద్ద హీరోల రేంజ్లో అన్ని థియేటర్లో నిర్మాత గారు ప్లాన్ చేసి అని చెప్పారు. కేవలం యూఎస్ఏలో కాకుండా మన ఇండియాలో కూడా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ అన్ని థియేటర్లో కూడా రిలీజ్ చేసే అవకాశం కావాలని, ఆ రేంజ్ పబ్లిసిటీ చేసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే డైరెక్టర్ గారు నాకు అంతకుముందే పరిచయం. చాలా బాగా చేస్తుంటే నమ్మకం 100% అంతకుముందు సినిమాలు ప్రూవ్ అయ్యాయి. డెఫినెట్గా ఈ సినిమా బిగ్ కమర్షియల్ సినిమా, అతనికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. టీం అందరికీ, ఆర్టిస్ట్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐటమ్ సాంగ్ కూడా విన్నాము. మరి ఈ ఐటమ్ సాంగ్ని ఒరిజినల్గా పాడినటువంటి సింగర్ గీతా మాధురి అండ్ సింగిల్ కార్డ్ లిరిక్స్ అందించారు తిరుపతి గారు. లిరిసిస్ట్ తిరుపతి గారు కూడా వేదిక మీదకి వచ్చి మాట్లాడబోతున్నారు. కానీ అంతకన్నా ముందు ఈ ఐటమ్ సాంగ్ని ఇప్పుడు పాడడానికి మీ ముందుకు వస్తోంది మరో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ పర్ణిక. కెన్ వీ హ్యావ్ పర్ణిక ఆన్ స్టేజ్ ప్లీజ్? స్విమ్మింగ్ పూల్ ఈ ఆడియో లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ శిల్ప గారు చెప్పేశారు స్వాగతం అని చెప్పి. అండ్ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఆడియో లాంచ్. ప్రదీప్ గారు నాకు యాక్చువల్లీ ఎప్పటి నుంచో తెలుసు, కానీ ఇప్పుడు ఫిలిం ఒక మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు అంటే ఆయన కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మూవీ అందరికీ చాలా పెద్ద హిట్ ఇవ్వాలని చెప్పి, ఒక మంచి మూవీగా నిలవాలని చెప్పి ఇండస్ట్రీలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్. తగిలించు తేనెకాయ తిరిగిలించు చింతకాయ టైటెక్కి వచ్చాను రో ట్రైలు కొత్త గుండాలి రో పంపుటపా పంపం పంపుటపా పంపుటపా పంపం పంపుటపా చోటు చూసుకోవాలోయ్ చాటు అదిరిపోవాలోయ్ లూటు తీరిపోవాలి రో లేటు చెయ్య మాకురో ఘాటు తగ్గుతాది రో పీటు అదిరిపోవాలి రో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వాస్త కాస్త చూసేయే సూటు బూటు పక్కనెట్టి కట్టు సౌండ్ పెంచేయే పంపుటపా పంపం పంపుటపా పంపుటపా పంపం పంపుటపా. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ పోషించినటువంటి ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈరోజు ఇక్కడికి వచ్చేసారు. వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. కెన్ వీ హ్యావ్ రుద్రాక్ష్ ఆన్ స్టేజ్ ప్లీజ్? రుద్రాక్ష్ యువత, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాంటి సినిమాల్లో ఆయన నటించారు. ఈ సినిమాలో కూడా ఒక మంచి పాత్రలో మనకు కనిపించనున్నారు. కెన్ వీ హ్యావ్ రుద్రాక్ష్ ఆన్ స్టేజ్? అలాగే ఆడదే ఆధారం అన్న సీరియల్ లేడీస్ అందరికీ బాగా నచ్చినటువంటి సీరియల్, అందులో నటించే నటి ఐశ్వర్య. కెన్ వీ హ్యావ్ ఐశ్వర్య ఆన్ స్టేజ్? సో స్విమ్మింగ్ పూల్, హౌ డిడ్ యూ ఎంజాయ్ ఇన్ ద మూవీ? మూవీ రియల్లీ నాకు టీం చాలా బాగా నచ్చిందండి. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ అండ్ ఈవెన్ మా కార్తీక్. 13 daysలో ఒక మూవీ తీయడం అనేది ఫస్ట్ టైం వింటున్నాను సార్ నేను. ఇది వరకు ఎప్పుడూ వినలేదు. 13 days డే అండ్ నైట్ లైక్ వి వర్క్, అంటే చాలా బాగా వర్క్ చేశారు అందరూ, ప్రతి ఒక్కరు. Wow. మార్నింగ్ నుండి నైట్ 2 వరకు, మళ్ళీ జస్ట్ 3-4 hours పడుకొని మళ్ళీ షూటింగ్ రావడము. సో ఆల్ డెడికేషన్ గోస్ టు ద మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీబడి. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ ద రోల్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్, థ్యాంక్ యూ. మీరు కోరియోగ్రాఫ్ చేశారు ఈ మూవీలో. అవునండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. Thank you very much. కంగ్రాచులేషన్స్. Thank you very much. టెల్ us సంథింగ్ క్లుప్తంగా ఒక మాటలో సినిమా గురించి. థ్యాంక్ యూ అండి, అందరికి నమస్కారం. ఈ మూవీకి ఫస్ట్ కార్తిక్ అన్నయ్య హీరో. అంటే నాకు ఎప్పుడో ఒక 7 years నుంచి తెలుసు. ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి అమిత్ ఒక మూవీ చేస్తున్నాను అని చెప్పేసి డైరెక్టర్ సార్ని కల్పించారు. ఇమ్మీడియట్లీ నాకు సాంగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే
అంటే 13 డేస్లో మూవీ చేయడం అనేది నాట్ ఏ జోక్. అందులో 4 సాంగ్స్, అంటే 4 సాంగ్స్ అంటే నాదే 4 డేస్ అందులో. అంటే 4 డేస్ నేను వర్క్ చేశాను ఈ మూవీకి. ఈ మూవీ చేసినన్ని రోజులు నేను అక్కడే ఉన్నా, ఎందుకంటే మా వైఫ్ కూడా అక్కడే ఉండే కాబట్టి నేను కూడా ఉండే. ఎంత Bodyguard అంటే లాగా. అన్నీ చూసుకున్నాను. అంటే అదొక ఫ్యామిలీ లాగా ఉండే, ఎందుకంటే అందరూ పరిచయం, అవునమ్మా, పెళ్ళం పక్కన ఉంటే ఫ్యామిలీ లానే ఉంటుంది అక్కడ. అందరు ఉన్నారు కదండి. కానీ చాలా బాగా చేశారండి. మెయిన్ ఆ 4 డేస్ 1 సాంగ్ 1 డేలో కంప్లీట్ అయింది. ఇలాగైంది ఏంటండి, ఎలాగైందంటే హీరో గారు అద్భుతంగా డాన్స్ చేశారు అని చెప్పాలని అనుకుంటున్నారు. హీరో గారు చెప్పు. చాలా కోఆపరేట్ చేశారు మాకు. ఎన్ని అవర్స్ అనేది అంటే అవర్స్ కూడా తక్కువలోనే అయిపోయింది సార్. 4 సాంగ్స్ 3 డేస్లో అయిపోయింది. ఏంటండి 2 అవర్స్ అన్నారా? 2 డేస్లో 4 సాంగ్సా? 24 అవర్స్ అంటే మెయిన్గా. అంటే దీనికి ఇంకొకటి మెయిన్ కారణం ఏంటంటే మన డిఓపి సార్. డిఓపి మాకు నిద్ర ఉన్నా లేకపోయినా డిఓపి సార్ మాత్రం అసలు పడుకోలేదు. మేము రెస్ట్ తీసుకునేది కానీ డిఓపి సార్ను డైరెక్టర్ సార్ అక్కడే ఉండేది లొకేషన్లో. అది మాత్రం గ్రేట్ అండి. ఈ సినిమా సక్సెస్ కావాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు, కార్తిక్ నాకు ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అతను సినిమా మీద ఉన్న ప్యాషన్ కానీ పిచ్చి కానీ ఈ జస్ట్ కాల్ మీ వన్ డే అండ్ సెడ్ డార్లింగ్ ఇట్లా సినిమా ఉంది చేస్తావా అంటే, డార్లింగ్ అని పిలుస్తారా? మేమంతా డార్లింగ్ అని పిలుచుకుంటాం. సో నాకు అతని డెడికేషన్ కానీ అతని హార్డ్ వర్క్ కానీ అందరు బాగుండాలని కోరుకోవడం కానీ నాకు చాలా పర్సనలీ లైక్ హిమ్. సో అందుకని వీ డిడ్. బట్ ఆఫ్టర్ అతని త్రూ నాకు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు పరిచయం అయ్యారు. కానీ అతని త్రూ అతను ఎంత ప్యాషన్ ఉందో ఈవెన్ డైరెక్టర్ సార్కి కూడా ప్రొడ్యూసర్ కూడా ప్యాషన్ తోటి. సో రియల్లీ వి ఎంజాయ్డ్ అ లాట్. ఐఎమ్ హోపింగ్ ఫర్ ద గుడ్ రిజల్ట్. అండ్ చూద్దాం, మీరందరూ ప్రేక్షకులు మా సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. మరి ఇప్పుడు ఇంకా 2 పాటలు ఉన్నాయండి. అంతకన్నా ముందు ఒక టీజర్ చూద్దాం ఇప్పుడు. మరి ఈ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా డైరెక్టర్ మాదాల వేణు గారు సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే లైఫ్ స్టైల్ ఫిల్మ్లో వన్ ఆఫ్ ద హీరోగా నటించినటువంటి కునాల్ కౌశిక్. కెన్ వీ హ్యావ్ కునాల్ కౌశిక్ ఆన్ స్టేజ్? హలో అండి, వెల్కమ్. ఓకే, టీజర్ లాంచ్. కార్తిక్ నాకు మంచి ఫ్రెండ్ అండి. అలాగే డైరెక్టర్ గారు కూడా ముందే ఈ సినిమా గురించి కథ చెప్పారు. నాకు కథ తెలుసు. కథ విని నిజంగానే నాకు పక్క ఫ్లాట్సే. కథ విని నైట్ 12 o'clock నడుచుకుంటూ వెళ్ళడానికి భయం వేసింది. అంతే, ఇంక నేను ఇప్పుడు కథ చెప్పను. సినిమా స్టోరీ అయితే బాగుంది. ఆల్ ద బెస్ట్ కార్తీక్. తర్వాత డైరెక్టర్ గారికి ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కునాల్, కెన్ వీ హ్యావ్ ఎ వర్డ్ ఫ్రమ్ యూ ప్లీజ్? యా, హాయ్ అండి, నా పేరు కునాల్ కౌశిక్. కార్తీక్ నేను యాక్చువల్గా లైఫ్ స్టైల్ మూవీ శివ ముప్పలనేని గారు వాడు డెబ్యూ చేసిన సేమ్ డైరెక్టరే నాకు కూడా ఈ తెరకి పరిచయం చేశారు నన్ను కూడా. సో అప్పటి నుంచి నాకు కార్తీక్ పరిచయం. నీ సక్సెస్ కోసం నేను నీకంటే ఎక్కువగా వెయిట్ చేస్తున్నాను. సో ఐ జెన్యున్లీ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంతకంటే మించి నెక్స్ట్ మాటలంతా మనం సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. ఈ సినిమాలో సింగిల్ కార్డ్ 4 పాటలు కూడా లిరిక్స్ అందించినటువంటి లిరిసిస్ట్ తిరుపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. స్విమ్మింగ్ పూల్ ఆడియో లాంచ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. హీరో అఖిల్ కార్తిక్ గారి కోసం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పల్లెటూరి పాపలకి పాలకోవ లాంటోడు, సిటీ అమ్మాయిలకి చాక్లెట్ లాంటోడు. ఆయన గ్లామర్ చూసి తెలిసిపోతుంది. నెక్స్ట్ ఆయన మంచితనం కోసం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనకి రామాయణంలో వాల్మీకి మహర్షి తన ఆశ్రమం నుంచి తమసా నది అని ఒక నదికి స్నానానికి వెళతారండి. వెళుతూ తన ప్రియ శిష్యుడైన భరద్వాజముని వెంట తీసుకెళ్తూ ఉంటాడు. అలా ఇద్దరు నదిని చేరుకున్నాక పక్కనే ఉన్న భరద్వాజమునితో వాల్మీకి మహర్షి ఇలా అంటాడండి, ఏమయ్యా భరద్వాజ, ఈ నదిని చూడు అంటాడు. కల్ముషం లేనిటువంటి మంచి మనిషి మనసల బురద లేకుండా ఎంత చక్కగా ఉన్నాయో నీళ్ళు అంటాడండి. అలాంటి
తమసా నదిలో నీలిలాగా కల్ముషం లేనటువంటి వ్యక్తికి అఖిల్ కార్తిక్ గారికి ఈరోజు పాటలు రాయడం చాలా చాలా ఆనందంగా ఉందండి. అలాగే డైరెక్టర్ గారి కోసం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నాకు ఐటమ్ సాంగ్ కోసం పిలిపించారండి అఖిల్ కార్తిక్ గారు. మా వాడు ఉన్నాడండి, కుర్రాడు బాగా రాస్తాడు, ఒకసారి వినండి, నచ్చితే పెట్టుకోండి అన్నారు. అప్పుడే నేను రాసి వినిపించాను. వినిపిస్తే దీనికి ముందు ఒక పదం కావాలి, ఏదైనా ఐడెంటిఫై అయ్యే పదం కావాలంటే కార్తిక్ గారు చెప్తే అప్పుడు ఇమ్మీడియట్లో ఒక 2-3 సెకండ్స్లో పంపు టపం అనే ఒక పదం వేసానండి నేను. అలాంటి అవకాశం కల్పించినటువంటి మా డైరెక్టర్ ఎక్కడున్నారు సిమ్మని మనోహర్ గారికి, చక్కటి స్వరాలు అందించిన ప్రదీప్ చంద్ర గారికి, ఈ అవకాశం కల్పించినటువంటి ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థర్డ్ సాంగ్లోకి వెళ్ళిపోదామండి. ఈ మూడవ పాటని మనోహర్ గారు, మన డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, వారే రచించారు, లిరిక్స్ అందించారు. సో ఇది టోటల్గా ఒక ఇంగ్లీష్ సాంగ్లా ఉండబోతుందట. మరి ఈ పాట విందాము. ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా లేడీ డైరెక్టర్ శశికిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కమెడియన్ ఎంఎస్ నారాయణ గారి కూతురు శశికిరణ్ గారు. షీ ఈస్ డెఫినెట్లీ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ది లేడీస్ యాజ్ అ లేడీ డైరెక్టర్. సాహిబా సుబ్రహ్మణ్యం అన్న సినిమాని ఈ మధ్య ఆవిడ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సో లెట్స్ వెల్కమ్ హర్, శశికిరణ్ గారు. థర్డ్ సాంగ్ లాంచ్. Darling, feel my heart. You're the one I've been waiting for to get to know and adore. You don't know how long I've been searching far and wide for a man. You're the man. First of all, Karthik is my friend actually. Very positive vibrations from everywhere. I can see that. And 13 days lo film complete cheyadam ante it's amazing. Director garki congrats, and I wish it will definitely see the success. Thank you. మరి ఇప్పుడు ముప్పలేని శివ గారిని లాస్ట్ టీజర్ ఆఫ్ ద డే లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. టీజర్ లాంచ్ స్టార్ట్. Swimming pool. Swimming pool. టీజర్లో చూసాం కదండి. టీజరే కాదు, ఇంతకు ముందు టీజర్ అండ్ సాంగ్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక హారర్ సినిమాకి. దాంతోనే భయపెట్టిచ్చేస్తారనమాట. సో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మనకి డెఫినెట్గా ప్రదీప్ గారు అందించారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్ చంద్ర గారు ఆన్ స్టేజ్. ఈరోజు నా మొదటి ఆడియో లాంచ్ జరుగుతుంది. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. స్విమ్మింగ్ పూల్ సినిమా ద్వారా చిమ్మన్ మనోహర్ గారు నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. సో నా మీద నమ్మకంతో నాకు ఈ ప్రాజెక్ట్ని ఫస్ట్ మూవీ హర్రర్ మూవీగా చేయటం కొంచెం కాంప్లికేటెడ్ అయినప్పటికీ కూడా నన్ను నమ్మి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి చిమ్మన్ మనోహర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఫస్ట్ మూవీ చేస్తూ కూడా ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేయడానికి ఎంకరేజ్ చేసినటువంటి మా ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్ గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్ గారు ఇచ్చిన కోఆపరేషన్ వైల్ డూయింగ్ సాంగ్స్ కానివ్వండి, వైల్ డూయింగ్ ఆర్ఆర్ కానివ్వండి, చాలా మంచి కోఆపరేషన్ ఇచ్చారు. ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఎలా బాగా పర్ఫామ్ చేయడానికి మంచి ఆర్ఆర్ ఇవ్వడానికి కూడా ఆ ప్రోత్సాహమే కారణం.
సో వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. అలాగే నాకు సపోర్ట్ చేసినటువంటి నా టెక్నీషియన్స్, సౌండ్ ఇంజనీర్ వేణు గారికి, అలాగే నా ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ ప్రవీణ్ గారికి, గణేష్ గారికి, అలాగే అందరికీ కూడా పాడిన సింగర్స్ గీతామాధురి గారు, భార్గవి గారు, సుభాష్ నారాయణ గారు, రమ్య బెహ్రా గారు, రేవంత్ గారు, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. వెల్, ఇంకా చివరి పాటలోకి వచ్చేసాము. సో ఈ 4వ పాటని లాంచ్ చేయవలసిందిగా మన హీరో ఆఫ్ దిస్ మూవీ కార్తిక్ గారిని ఈ మధ్య తీయని కలవో అన్న సినిమాకి డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ శివాజీ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రైటర్గా పరిచితులై ఇప్పుడు AP02 అన్న సినిమాతో డైరెక్టర్గా మారినటువంటి సత్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సత్య గారు, AP02 అన్న మూవీ ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్లో ఉందండి, అన్న ప్రొడక్షన్. సో ఈ మూవీతో ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా మన ముందుకు వస్తున్నారు సత్య గారు. లెట్స్ వెల్కమ్ సత్య. 4 సాంగ్ లాంచ్. నిన్నే చూసిలా తగిలిందేదో ఇలా సెగలా సెగలా నిన్నే చూసిలా తగిలిందేదో ఇలా సెగలా సెగలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, సూపర్. ఇంక తర్వాత 13 days అన్నారు షూటింగ్. కార్తిక్ భయ్యతో 7 days అని చేయొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే నేను 2006 నుంచి నేను అతను వెనక డ్యాన్సర్గా చేస్తూ ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ భయ్య గురించి నాకు బాగా తెలుసు. అతను డెడికేషను 7కి ఫస్ట్ షాట్ అంటే 6:30గా ఉంటాడు. మేము షూటింగ్కి 7కి వెళ్ళేటోళ్ళను డ్యాన్సర్గా, 6:30గా ఉంటాడు. అలాగే నా సినిమా కూడా అలా చేశారు అతను. ఇంకా కార్తిక్ భయ్యకి నేను ఇంకా ఏం చెప్పాల్సిన ఆల్రెడీ నా సినిమా చెప్పేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా నా సినిమా సస్పెన్స్లో తీయాల్సింది మేము మేము అదే అనుకున్నాము, కుదరలేదు. ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గారి గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు నాకు ఫోన్లో, సోషల్ నెట్వర్క్ కానీ ఇవన్నీ చాలా బాగుంటుందని, ప్రమోషన్స్ అవన్నీ. ఈ సినిమా హిట్ అయ్యి తర్వాత నా సినిమాకి డేట్స్ లేవని చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫైనలీ ఒక్క ట్రైలర్ మాత్రమే మిగిలిందండి. మరి ఈ ట్రైలర్ని, థియేట్రికల్ ట్రైలర్ని రిలీజ్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీని నేను ఇన్వైట్ చేయబోతున్నాను. వచ్చినప్పటి నుంచి డైరెక్టర్ గారు ఆయన గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఇంకా చాలామంది కూడా చెప్పారు, రాత్రి పగలు అనక అంతసేపు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఆయనే సినిమాటోగ్రాఫర్ ఉంది. డిఓపి ఆఫ్ దిస్ మూవీ వీరేందర్ లలిత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కెన్ వీ హ్యావ్ సినిమాటోగ్రాఫర్ వీరేంద్ర లలిత్ జీ ఆన్ స్టేజ్. Heroine of this movie, Priya Vasishtha. Can we have you on stage, Priya? The beautiful lady in the film. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది నా కళ. ఒక హీరోయిన్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా కోరిక, అలాంటిది నాకు ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మా పాపతో పాటు యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. అలా పరిచయం అయ్యి నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చారు. మంచి ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న టైంలో సార్ నుంచి కాల్ వచ్చింది నాకు. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయాను. ఇంకా మన హీరో అఖిల్ కార్తిక్ గారు 9 movies హీరోగా చేశారు. చాలా సీనియర్ సార్, ఎలా అనేసి చాలా భయపడుతుంటే చాలా సపోర్ట్ చేశారు నాకు. షార్ట్ గ్యాప్లో కూడా నెక్స్ట్ సీన్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేసి ఫస్ట్ తన చేసి చూపించి నాకు చెప్పేవారు, ఇలా చెప్పాలి అనేసి. తనకి మూవీ అంటే అంత ప్యాషన్ అండ్ మూవీ అంత లవ్ చేస్తారు. నా ఫస్ట్ మూవీకే ఇలాంటి హీరో దొరకడం మై లక్. ఈ మూవీలో ఇంకొక లీడ్ క్యారెక్టర్ చేసినటువంటి లీడ్ హీరోయిన్గా నటించినటువంటి బ్రాహ్మణి, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం. ముందుగా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. నన్ను యాక్చువల్లీ నేను స్పెషల్ రోల్ చేశాను ఇందులో. ఆ రోల్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు.
అండ్ ప్రొడ్యూసర్ గారు, కెమెరామ్యాన్ వీరేంజీ చాలా ఎంకరేజ్ చేశారు నన్ను, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ మూవీ అందరికీ సక్సెస్ తేవాలని అండ్ అఖిల్కి మంచి పేరు రావాలని డైరెక్టర్ గారికి హోప్ ఫర్ బెస్ట్ యాక్చువల్లీ. అండ్ మై ఫ్రెండ్ ప్రియా కూడా మంచి సక్సెస్ తెచ్చుకోవాలి, ఫస్ట్ హీరోయిన్గా లాంచ్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఆ టీమ్ అందరికీ అండ్ నాకు కూడా మంచి పేరు రావాలని. That's the spirit, Brahmani. Thank you both of you for being on stage. ఇలాగే ఉండండి, స్టేజ్ చాలా అందంగా చాలా గ్లామరస్గా ఉంది. మీ అందరిని మరింత గ్లామరస్గా చూపించిన ఆ మనిషిని పిలుద్దామా? వీరేంద్రజీ, where are you, sir? Mainly, I love the passion of Mr. Manohar Chimmani, and passion was to shoot a film in like very minimal dates. So we did it, and in coming time, this is a very leisurely shooting. 13 days is too much. Maybe in coming time we'll shoot in 2 days, 3 days, or 4 days also. And this was possible only because talking about a film. Yeah, film. This was possible only because of this my Steadicam operator. Suresh, come here, please. A lot goes to him. He was the operator, for this movie also. అచ్చా, ఈయన బాధపడుతున్నారు బరువు అయిందని. So a lot goes because of him. We can shoot in 30 days, and wonderful operations he did. మీరు కెమెరాయే అంత బరువు అని బాధపడితే ఆ పక్కన ఉన్న మంచిని చూసి ఎంత బాధపడ్డారండి? ఈయన చూసి భయపడడానికి ఏం లేదండి. ఏం లేదు, ఐ నో హీస్ సచ్ అ స్వీట్ పర్సనాలిటీ, యూ కెన్ మేక్ అవుట్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒకసారి గట్టిగా చప్పట్లు ఫర్ అవర్ సినిమాటోగ్రాఫర్ అండ్ ద 2 బ్యూటిఫుల్ హీరోయిన్స్ అండ్ సురేష్ గారు, ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సార్, ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. ఇంకా చివరి సెగ్మెంట్లోకి వచ్చేసాము, దట్స్ ది ఆడియో లాంచ్. చాలాసేపటి నుంచి మా ప్రెస్ ఫ్రెండ్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, కాస్త ఆలస్యమైనందుకు క్షమించాలి. మరి ఇప్పుడు CD లాంచ్ కార్యక్రమానికి వెళ్ళిపోదామండి. ముందుగా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అరుణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ మూవీ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నంబర్ 1తో ప్రొడ్యూసర్గా మనకు పరిచయం అవుతున్నటువంటి అరుణ్ కుమార్ ముప్పన గారు, వెల్కమ్ సార్. రైటర్ అండ్ డైరెక్టర్ మనోహర్ చిమ్మని గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ సార్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్ గారు, కెన్ వీ హ్యావ్ ఐశ్వర్య, రుద్రాక్ష్, రచ్చరవి గారు, అమిత్. ఆడియో ఆదిత్య మ్యూజిక్ నుంచి వచ్చారు సీనియర్ మేనేజర్ సత్యదేవ్ గారు, జంగా సత్యదేవ్ గారు, హీరో మనోజ్ నందన్ గారు, డైరెక్టర్ ముప్పల్నేని శివ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఫైనలీ వచ్చిన వాళ్ళందరూ కూడా, సార్ శివాజీ గారు మీరు కూడా రావాలి. సార్ వీరేందర్జీ, కెన్ వీ హ్యావ్ యూ అనదర్ టైమ్ ఆన్ స్టేజ్ సార్. అండ్ ఫైనలీ ఇందాకటి నుంచి డార్లింగ్ 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 అని పిలుచుకుంటున్నాము, మరి ఆ డార్లింగ్ని ఇన్వైట్ చేసేద్దాము. ఇంతకుముందు దోస్త్, తీయని కలవో, లైఫ్ స్టైల్, అలాంటి సినిమాల్లో ఆయన పర్ఫార్మెన్స్ మనం చూసాము. మరి ఈ సినిమాలో అంతకన్నా మంచి క్యారెక్టర్తో మన ముందుకు వస్తున్నారట. సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ అఖిల్ కార్తిక్. బిఫోర్ వి డూ ద ఆడియో లాంచ్ అండి, ఈరోజు మీ అందరి సమక్షంలో శ్రీ ఇంటర్నేషనల్ UK లిమిటెడ్ బ్యానర్ లోగో లాంచ్ మరియు వెబ్సైట్ లాంచ్ జరగబోతోందండి. శ్రీ బ్యానర్ అనేది మనం ఈ సినిమాకు చూసాము, కానీ శ్రీ ఇంటర్నేషనల్ UK లిమిటెడ్ అంటూ ఒక కంపెనీని UKలో రిజిస్టర్ చేసుకున్నారు మన ప్రొడ్యూసర్ గారు. మరి ఈ బ్యానర్లో శ్రీ మూవీ క్రియేషన్స్, శ్రీ మ్యూజిక్, శ్రీ యాడ్ ఏజెన్సీస్ లాంటి సబ్సిడరీస్తో ఫిలిమ్స్ని ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాదండి, డిస్ట్రిబ్యూట్ కూడా చేయబోతున్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఐర్లాండ్, యూరప్ అండ్ UKలో. మరి ఈ మధ్య సన్ ఆఫ్ సత్యమూర్తి ఫిల్మ్ని కూడా జర్మనీలో డిస్ట్రిబ్యూట్ చేశారండి ఈ బ్యానర్లో. సో విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ముప్పల్నేని శివ గారిని అలాగే స్టేజ్ పై ఉన్న పెద్దలందరినీ కలిసి బిఫోర్ ది ఆడియో లాంచ్ శ్రీ ఇంటర్నేషనల్ UK లిమిటెడ్ లోగోని లాంచ్ చేసి వెబ్సైట్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో దీంతో శ్రీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ లిరిక్ రైటర్ తిరుపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో ఇలా పెద్దలందరి చేతుల మీదుగా మీ అందరి సమక్షంలో ద లోగో లాంచ్ ఆఫ్ శ్రీ ఇంటర్నేషనల్ UK లిమిటెడ్ జరిగింది. వారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ అండ్ ఫైనలీ వి గో టు ద వెబ్సైట్ లాంచ్ ఆఫ్ శ్రీ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఫిల్మీ న్యూస్ దగ్గర నుంచి, ఫిల్మ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి
మ్యూజిక్, మీడియా మరియు మూవీస్కి సంబంధించిన ప్రతి ఒక్క శాఖ, ప్రతి ఒక్క బిజినెస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేయబోతున్నారు. ఈ మధ్య సన్ ఆఫ్ సత్యమూర్తి ఫిల్మ్ని జర్మనీలో కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో విషింగ్ శ్రీ ఇంటర్నేషనల్ ఆల్ ద వెరీ బెస్ట్. మరొకసారి గట్టిగా చప్పట్లు. లెట్స్ హియర్ ఇట్ ఫర్ ది హోల్ టీమ్ గైస్. అండ్ ఫైనలీ బిగ్ సీడీని లాంచ్ చేయవలసిందిగా ముప్పలేని శివ గారిని కోరుతున్నాము. ఇలా ముప్పలేని శివ గారు వారి చేతుల మీదుగా స్విమ్మింగ్ పూల్ ఆడియో బిగ్ సీడీ లాంచ్ జరుగుతోంది. ఆడియో విడుదల మార్కెట్లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా జరుగుతుందండి. మరి ఇప్పుడు ఆడియో సిడీస్ని రిలీజ్ చేయవలసిందిగా డైరెక్టర్ ముప్పలేని శివ గారిని కోరుతున్నాము. మొట్టమొదటి కాపీని హీరో మనోజ్ నందన్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాము. ఫస్ట్ కాపీ అందుకుంటారు హీరో మనోజ్ గారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మీ ముందుకు వస్తున్నటువంటి మరొక ఆల్బమ్ దట్ ఇస్ స్విమ్మింగ్ పూల్ ఆడియో. ఫస్ట్ కాపీని అందుకున్నారు హీరో మనోజ్ నందన్. తగిలించు తేనెకాయ తినిపించు చింతకాయ టైటెక్కి వచ్చాను రో ట్రైలు కొత్త గుండాలి రో పంపుట పం పం పంపుట పంపుట పం పంపుట చోటు చూసుకోవాలోయ్ చాటు అదిరిపోవాలోయ్ లోటు తీరిపోవాలి రో లేటు చెయ్యమాకురో ఘాటు తగ్గుతాది రో బీటు అదిరిపోవాలి రో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వాస్తు కాస్త చూసేయే చూడు ఊడు పక్కనెట్టి కాటు సౌండ్ పెంచయ్యే పంపుట పం పంపుట పంపుట పం పంపుట ఫారెన్ నుంచి వచ్చారు ఫ్లైట్కే హారన్ కొట్టాను రో ఈ నైట్కే ఆల్ రైట్, ముందుగా హీరో మనోజ్ నందన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మనోజ్. మన బయటికే ఇస్తే నువ్వు ఎంట్రీ చూపిస్తానా కంట్రీ భలే 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 కొట్టావంటే సెంచరీ రాసిస్తా నా సోపుల ఫ్యాక్టరీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వాస్తు కాస్త చూసేయే చూడు ఊటు పక్కనెట్టి కాటు సౌండ్ పెంచేయే పంపుట పం పంపుట 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 ఈ మూవీ షూటింగ్ అప్పుడు క్రూ కానీ కాస్టింగ్ కానీ చాలా అంటే చాలా కష్టపడ్డారండి. సో అదేవిధంగా ఈ మూవీని ఇండియాలో కాకుండా యూకేలోను యుఎస్ అండ్ యూరోప్లో రిలీజ్ చేస్తున్నాము. సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. శ్రీ మూవీ క్రియేషన్ టీం అందరినీ మీరు ఆదరిస్తారని, ఈ మూవీని హిట్ చేస్తారని ఆశిస్తున్నాము. అండ్ ఫైనలీ ఐ థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ ముప్పలేని శివ గారిని, మనోజ్ నందన్ గారిని, అలాగే శివాజీ రాజా గారిని, కిరణ్ గారిని, ఆల్ అవర్ మీడియా, టాలీవుడ్ టీవీ, ఎక్స్ప్రెస్ టీవీ, ప్రెస్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ ఈ సినిమాని మీరందరూ హిట్ చేస్తారని కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఏంటంటే 13 డేస్లో చేశారు అని అనగానే జనరల్గా వచ్చేది ఏంటంటే ఏదో చుట్టు పడేశారు అని అనుకుంటారు. బట్
యా అలా జరగలేదు. 2 షిఫ్ట్స్ తోటి ఆల్మోస్ట్ 26 డేస్ అవుతుంది. యా యా ఆ రకంగా చూస్తే అందరం చాలా కష్టపడ్డాము. ఒక 2 రోజులైతే 3 షిఫ్ట్స్ చేశాం. యా ఎర్లీ మార్నింగ్ ప్యాకప్ చేస్తూ వెళ్తూ కూడా ఒక 20 మినిట్స్ ఆ సన్ రైజ్ అవుతున్న షాట్స్ తీసుకుంటూ వెళ్ళాము. సో 13 డేస్ అనేది ఇక్కడ విషయం ఏంటంటే ఎంత బాగా చేశామన్నది. ఆ మూడ్లోనే అందరినీ క్యారీ చేసుకుంటూ వెళ్తూ అలా చేశాము. ఓకే, దాని తర్వాత ఏంటంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని నా దృష్టిలో ఏం ఉండవు. బాగా నడిచినవి మంచి సినిమాలు, నడవలేదు అని అంటే అది వేరే కేటగరైజేషన్ అది. బట్ బడ్జెట్ వైజ్ చూసుకున్నా వేరే ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ పిక్చర్ ₹1 కోటి మించిన సినిమానే. ఆ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ని మేము మెయింటైన్ చేసాం ఆ 13 డేస్లో కూడా. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, దానికి నాకు బాగా కోఆపరేట్ చేసింది ఒక ఆర్టిస్ట్గా కార్తీక్, టెక్నీషియన్గా నా గుడ్ ఫ్రెండ్ డిఓపి వీరేంద్ర లలిత్ గారు, ఇంకా మిగిలిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ కూడా. ఇంకా నేను 2 విషయాలు మాట్లాడి క్లోజ్ చేస్తాను. ఈ పిక్చర్ ఆల్రెడీ చెప్పినట్టు శిల్ప గారు చెప్పారు, అబ్రాడ్లో రిలీజ్ కావడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఇక్కడ కూడా June 12th అనుకుంటున్నాము. ఆ రోజు ఏదైనా ఇంకేదైనా పెద్ద సినిమానో అలా ఉంటే ఒక నెక్స్ట్ వీక్ వెళ్తుంది అంతే తప్ప ఇట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ జూన్. అందరికీ నమస్కారం అండి. మా డైరెక్టర్ గారు మొత్తం నా మీద పెట్టారు ఏం చెప్పకుండా ఈ మూవీ గురించి. ఓకే, నా గురించి ఫస్ట్గా చెప్పుకోవాలనుకుంటే అండి, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. హైదరాబాద్ రావడం ఫస్ట్ టైం. మా అన్నయ్య ₹10,000 డబ్బులు ఇస్తే జోబులో పెట్టుకొని విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాను. అదే ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం. అది ఎందుకు వచ్చానంటే దోస్త్ మూవీ ఆడిషన్ కోసం. నా ఒక ఫ్రెండ్ ఉంటే తను పంజాగుట్టలో బాలాజీ లాడ్జ్లో ఆ రూమ్ తీస్తే ఆ రూమ్లో ఉండి ముప్పలేశ్వర గారి దగ్గరికి ఆడిషన్స్కి వెళ్ళాను. నాతో పాటు చేసిన మా బ్యాచ్ అంతా 7 మెంబర్స్. అందులో నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను. ఒక డబ్బు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు హైదరాబాద్ రావడమే ఫస్ట్ టైం. కానీ అప్పట్లో అందరూ ఏంటంటే నేను హీరోగా సెలెక్ట్ అయ్యానంటే తనే హీరోనే ప్రొడ్యూసర్ ఏమో ఇలా అనుకునేవాళ్ళు. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే ముప్పలేని శివ గారు అండి. నా పేరెంట్స్, మా బ్రదర్, మా పేరెంట్స్ నన్ను అంత సపోర్ట్ చేసి ఇక్కడ పంపిస్తే తను ఒక బ్రదర్ లాగా, నాకేం తెలియదండి, ఇండస్ట్రీలో ఎలా ఉండాలో కూడా తెలియదు, నాకు తమ్ముడులాగా చూసుకుంటూ అరే తమ్ముడు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా వర్క్ చేయాలని. ఈ రోజుకు నేను 9 సినిమాలు హీరోగా నావి రిలీజ్ అయ్యాయి. 10వ సినిమా నెక్స్ట్ ఓషో తులసిరామ్ మూవీ క్రిమినల్స్ వస్తుంది. దీని తర్వాత నా కోసం శివం అనే డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ ఇచ్చాడు. అలా ఉన్నాను అంటే కారణం ముప్పలేని శివ గారు. ఆయన ఆ రోజు నాకు ఆడిషన్లో సెలెక్ట్ చేసుకోకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటికి కాదు సార్, ఎప్పటికి కూడా నేను మీకు రుణపడి ఉన్నాను. అందరు చెప్పే మాటే. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. ఇంకా మన టీంలో చాలామంది ఉన్నారండి. అంటే ఈ ప్యాషన్, ఈ టీం ఇలాగా ఈ మైక్రో బడ్జెట్ సార్ ఈ మూవీస్ ఇలాగే కంటిన్యూ అవుతే చిన్న సినిమాలకు కావాల్సింది మన షూటింగ్ అయ్యేటప్పుడు మేకింగ్కి ఎంత పెట్టాం, 2 కోట్లు పెట్టాం, ఆ హీరోకి ఇంత రెమ్యునరేషన్ ఇచ్చాం, ఈ అకామిడేషన్ ఇచ్చామని కాదండి. అవేం కనపడవు మనకి. పబ్లిసిటీ, రిలీజ్ ఇవి లేకుంటే సినిమా ఎంత బాగా తీసినా, ఎగ్జాంపుల్ అలా సినిమా, నాకు ఎగ్జాంపుల్ అలా సినిమా అలాగా నేను అలా ఫీల్ అయింది. సో ఆ పబ్లిసిటీ, రిలీజ్ ముందే ప్లాన్ చేసుకొని ఇలా చేయటం అనేది నిజంగా అది మంచి పరిణామం సార్ ఇండస్ట్రీకి కూడా. అలాగే మా డిఓపి గారు, ఆయన మనిషి అంటాం కన్నా మిషన్ అంటాం బెటర్. ఆయనకి చూడటానికి అలా ఉన్నారు, అసలు కూర్చోరు స్పాట్లో. నేను ఎప్పుడు చూడటం ఆయన కూర్చోరు, సీన్ అయిపోయే వరకు కూర్చోరు. ఇంకా అదేంటో టైం పెట్టేస్తారు, మీటర్ సీన్ చదివేస్తారు, చూసేస్తారంతా. మనోహర్ సార్ 50 మినిట్స్ చలో సీన్ ఓవర్. సో మీ కాన్ఫిడెన్స్ మాకు ఆ ఎనర్జీ ఇచ్చింది సార్. जो आपका वो कॉन्फिडेंस है, जो आपका काम है, हमें एनर्जी आ गया उस शूटिंग करने में. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా ఆర్టిస్టులు ఇలాగే నా గౌతమ్, బ్రాహ్మిణి, రుద్రాక్ష్ అంతా అంటే ఒక మా లాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు కాబట్టి అంత ఫాస్ట్గా చేయగలిగాం. హీరోయిన్ ప్రియా వశిష్ట, తను కొత్త అమ్మాయి. తను డెడికేషన్, ఎప్పుడు షార్ట్ అయిపోయిన వెంటనే ఫైల్ చేతిలో పెట్టుకుని తిరుగుతుంటుంది, డైలాగ్ 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 అని. సో అందరం ఫన్నీగా బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం. ఈ మూవీకి ఈ చిన్న సినిమా ఓవర్సీస్లో 5 కంట్రీస్ రిలీజ్ అవ్వటం అనేది నిజంగా నేను గొప్పగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా కష్టం అండి అలా రిలీజ్ అవ్వటం అనేది.
ప్రొడ్యూసర్ గురించి ఆలోచించి ఈ సినిమా చేశాం. మాకు సక్సెస్ కావాలని ఆలోచించి ఈ సినిమా చేశాం. సో మీ అందరూ ఆదరించాలి దీనికోసం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి గురించి మర్చిపోతే క్షమించండి. దశరథ్ గారు సార్ పైకి రండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా అఖిల్ కార్తిక్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో శ్రీకాంత్ గారు అందరికీ ఎలాగ డార్లింగో, ఎవరితో ఏ గొడవలో ఉండవు. ఆయన సక్సెస్ఫుల్గా 100 ఫిల్మ్స్ కంప్లీట్ చేసుకుని ముందుకు దూసుకెళ్తూనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ కార్తిక్ అన్న అందరికీ డార్లింగ్. నిజంగా చెప్తున్నాను, ఎవరితో ఏ గొడవలో ఉండవు. హీ సచ్ ఏ స్వీట్ పర్సన్, చాలా మంచోడు, అందరికీ పాజిటివ్ ఎనర్జీ ఇస్తూనే ఉంటాడు అండ్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. ఈ సినిమా నేను ఇందాక కూడా అంటున్నా, కార్తీక్ అన్నకి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. బాగుంటాడు, మంచి ఫిజిక్ ఉంది, డ్యాన్స్ చేయగలుగుతాడు, అన్నీ ఉన్నాయి. ద ఓన్లీ థింగ్ ఈజ్ మంచి సక్సెస్ రావాలి. తొందరలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. మంచి యాక్టర్, టైం రావాలంతే. ఈ సినిమాతో మంచి టైం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో అట్ కళా సినిమా డైరెక్ట్ చేశారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ యాక్చువల్గా. అది మిగతా సినిమాలు నేను చూడలేదు. అండ్ ఈ సినిమాతో డైరెక్టర్ గారి కళ, కార్తీక్ కళ, అందరి యాక్టర్స్ కళ, టెక్నీషియన్స్ కళ నెరవేరాలి, సక్సెస్ కొట్టి అలా ఆ కళ నిజమైందనేలాగా అవ్వాలి. అండ్ కమింగ్ టు ద పాయింట్, మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారండి. అన్ని మ్యూజిక్లో అన్ని సాంగ్స్ హిట్ అవ్వకపోయినా పర్లేదు. 2 సాంగ్స్, పప్పుటప్పం ఒకటి అండ్ ఇంకొకటి లాస్ట్ సాంగ్ నిన్ను చూసి, ఫెంటాబ్లెస్ సాంగ్స్. ఒక చిన్న ఫిల్మ్స్కి అంత మంచి మ్యూజిక్ రావడం అనేది కొంచెం కష్టమే. అండ్ దట్ టు క్యాచీ ట్యూన్స్ ఇచ్చి మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఈ సినిమాతో మంచి కెరియర్ స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ దిస్ టీమ్ ఆల్ ద సక్సెస్. కంగ్రాట్స్. ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను ఈ ప్రోగ్రామ్ని. ఎందుకంటే మా కార్తిక్ హీరోగా నటించిన స్విమ్మింగ్ పూల్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు. నాకు కార్తిక్ ఎలా పరిచయం అంటే, దోస్త్ ఆడిషన్ జరిగేటప్పుడు ఒక కుర్రాడు యంగ్ అండ్ ఎనర్జెటిక్గా నా దగ్గరికి రావటం చూస్తూనే ఈ కుర్రాడు బాగున్నాడు, ఫీచర్స్ బాగున్నాయి, ఇతను ఇంట్రడ్యూస్ చేయాలనే కోరిక ప్రొడ్యూసర్ గారితో వెంటనే చెప్పాను. అలాగే నాకు తెలిసి మంచి వాళ్ళకి సక్సెస్లు కొంచెం లేటుగా వస్తాయి, కానీ ఎండింగ్ మాత్రం స్కై ద లిమిట్ అనమాట. అంత బాగుంటుంది సక్సెస్ అనేది. కొంచెం కార్తిక్ ఓర్చుకో, హ్యాపీగా నీ మనస్తత్వం, నీ డెడికేషన్, నీ క్యూరియాసిటీ, క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ చేయాలనే క్యూరియాసిటీ, ఇవన్నీ కార్తిక్లో ఉన్నాయి. అది 24 గంటలు తనకి సినిమా మీదే ధ్యాస. ఇక అలాంటి వాళ్ళకి ఎప్పటికీ తిరుగులేదు. ఎందుకంటే నేను చిరంజీవి గారితో బిగినింగ్ డేస్లో న్యాయం కావాలి, కిరాయి రౌడీలు అలాంటి పిక్చర్స్ ట్రావెల్ చేసి నేను ఆయనలో డెడికేషన్ చూశాను. అట్లాగే కార్తిక్ యంగ్ అండ్ ఎనర్జెటిక్, తప్పకుండా మంచి సక్సెస్ అవుతాడు. ఎందుకంటే అది చెప్పటం కాదు, నాకు మనసులోంచి వచ్చే బాధ. ఎందుకంటే నేను ఒక పిక్చరు అతనితో ఇంట్రడ్యూస్ చేశాను. ఆ పిక్చరు అపోజిషన్స్ వల్ల సరిగ్గా పోలేదు. తప్పకుండా ఈ సినిమా స్విమ్మింగ్ పూల్ మంచి టైటిల్. ఈ హాట్ సమ్మర్లో స్విమ్మింగ్ పూల్లో అందరు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. అందువల్ల మంచి పబ్లిసిటీ, చక్కటి పబ్లిసిటీ ఇచ్చి ఈ సినిమాని పబ్లిక్ అంతా బాగా మెచ్చుకునేలాగా ఆదరిస్తారని. అలాగే చిమ్మని మనోహర్ గారు, కంగ్రాట్స్, పాటలు బాగున్నాయి, మీ ట్రాక్ రికార్డ్ బాగుంది. అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వీరేంద్ర గారు, హీరో ప్రదీప్, కొత్త కుర్రాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటాను నేను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సక్సెస్ అయితేనే కొత్త రక్తం ఇండస్ట్రీలో ప్రవహిస్తుంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. అలాగే హీరోయిన్స్ కానీ, నిర్మాత గారు ముఖ్యంగా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఇదంతా తెలిసిన తర్వాత ఈ పిక్చర్ని చక్కగా ప్రమోట్ చేసి మంచి థియేటర్స్లో రిలీజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్స్ అందరికీ, అలాగే శిల్ప గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ మా. ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. Thank you so much, one and all, and good night. Thank you.